गुरुर्ब्रह्मं गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ब्रह्मानन्दं परं सुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदा साक्षी भूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण मही महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्तजनो सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। పరిశుద్ధాత్మ స్వరూపుడు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామములకు స్వామి ఏమి పలికిస్తుంది నేను పలుకుతున్నాను. అనంత శ్రద్ధాశక్తులను విని ఆత్మ సాక్షాత్కారం ప్రయత్నం చేయాలి అని ఆశయం. ఊర్ధం ప్రాణం, మన లోపల ప్రాణం అన్నటువంటి ఒక శక్తి శిరస్సులోకి వెళ్తుంది. ఉన్నయతి అపానం, అపానం అన్నటువంటి ఒక శక్తి కిందికి వచ్చేస్తుంది. ఇలా ఉశ్వాస నిశ్వాసల రూపంలో 24 గంటల్లోన 21,600 సార్లు జపం జరుగుతుంది. దీన్నే అజపము అంటారు. అఖండ జపము అని మనం ఎందుకు పెట్టామంటే అఖండంగా జరుగుతూనే ఉంది, అది ఆగితే మన లైఫే లేదు. ఇది అఖండ జ్యోతి అన్నారు. ద్వైతంలో ఎందుకు పెట్టాము? దీని మీద కాన్సన్ట్రేషన్ కుదరడం కొరకు, దీన్ని గుర్తింపు కొరకు. అది బయట, ఇది లోపల. అంతర్జ్యోతి, అది బహిర్జ్యోతి. మన లోపల అఖండ జపం జరుగుతూనే ఉంది. మనం ఇప్పుడు కూర్చొని అఖండ జపం చేస్తున్నాం, ఇంతవరకు చేస్తున్నాము. అంటే ఇది ద్వైతంగా మనలో అద్వైతంగా జరుగుతూనే ఉంది. ద్వైతంగా ఎందుకు పెట్టామంటే దీని గురించి తెలుసుకోవడం కొరకు. అఖండ జ్యోతి ఇక్కడ ఉంది, అఖండ జపం ఇక్కడ జరుగుతుంది. ఇది అద్వైతము, అది ద్వైతం. చేత ద్వైతంలోంచి అద్వైతానికి ఎదగాలి అని అంటే మనం ఈ సాధన చేయాల్సింది. ఊర్ధానికి ప్రాణం వెళ్తుంది, మన ప్రయత్నం ఏమీ లేదు. అపానం కిందికి వస్తుంది, మధ్య వామనమాసీతు, ఈ రెండింటికి మధ్యన పొట్టిగా ఒక నాడి ఉంది అని కఠోపనిషత్తులో కఠ మహర్షి చెప్తున్నారు. ఊర్ధానికి వెళ్తుంది ప్రాణము, కిందికి వచ్చింది అపానము, ఆ మధ్యలో పొట్టిగా ఒక నాడి ఉంది. సూర్యం పైకి వెళ్తుంది, సూర్యం అగ్నితత్వం పైకి వెళ్తుంది, అగ్ని కిందికి పెట్టినా పైకి వెళ్తుంది. జలం పైకి పోసినా డౌన్కి వచ్చేస్తుంది, జలతత్వం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ఈ కిందికి వచ్చిన అపానాన్ని పైకి వెళ్తున్న ప్రాణంతో కలిపి నిదానంగా ముక్కులోన గాలి ముక్తికి త్రోవ, ఆ ముక్కు లోపట్లోంచి అంగిళ్ళలోంచి లాగాలి నిదానంగా ఓం అనే భావనతో. అదే కఠోపనిషత్తులో చెప్తున్నారు కఠ మహర్షి. ప్రాణం ఊర్ధానికి వెళ్తుంది, అపానం కిందికి వస్తుంది. ఇందులో మన ప్రమేయం ఏమి లేకుండా జరుగుతూనే ఉంది. మధ్యలో పొట్టిగా ఒక నాడి ఉంది, అదే బ్రహ్మనాడి. విశ్వదేవాముపాస్తే, విశ్వంలో ఉన్న దేవతలందరూ కూడా ఆ నాడిలోనే పరమాత్మను ఉపాసన చేస్తున్నారు అని చెప్పారు. చూసారా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆ నాడిలోనే యోగ సాధన చేసి పరమాత్మనే దర్శించారు.
ప్రాణో హి బ్రహ్మ, ప్రాణో హి విష్ణు, ప్రాణో హి రుద్ర, సర్వం ప్రాణమయం జగత్ అంటారు విష్ణు మలయాళంలో. ప్రాణమే బ్రహ్మము, ప్రాణమే విష్ణువు, ప్రాణమే ఈశ్వరుడు, సర్వం ప్రాణమయం జగత్తు. ఈ జగత్తులో అంత ప్రాణం నిండుకొని ఉంది. ఆ ప్రాణమే లేకపోతే పీనుగు పెంటలై ఉంటుంది సృష్టి. కాబట్టి ప్రతి దాంట్లో ప్రాణం ఉంది. ఆ ప్రాణశక్తిని పట్టుకొని మన మహర్షులు ఊర్ధ్వానికి వెళ్ళి ఆత్మ సాక్షాత్కారం పొందారు. కఠోపనిషత్తులో కఠ మహర్షి కూడా పైకి వెళ్తుంది, ప్రాణము కిందకు వస్తుంది, అపానము. ఈ రెండింటిని సమంగా లాగి అంగిళ్ళలోంచి ముక్కు లోపట్లోంచి లాగాల, బావిలో సాధన లాగి నిదానంగా లాగి మళ్ళీ కిందికి నొక్కాలి. ఎక్కేటప్పుడు ఏమవుతుంది? అంతర్మథనము ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి వాతము, పిత్తము, కఫము, కొలెస్ట్రాల్, వేస్ట్ పదార్థాలన్నీ కూడా బహిర్గతం అయిపోయి ఒంటికి రెంటికి మలమూత్రాదుల ద్వారా సేదింపబడతాయి. సేదించి అవి బయటికి ఎప్పుడైతే పోతాయో అప్పుడు మన శరీరంలోనూ ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోగలుగుతాం. అంటే మనకు శక్తి పుంజింపజేసేది యోగం. యోగం చేసినందువల్ల మన శరీరంలో ఉన్న మలినాలన్నీ కూడా బహిర్గతం అయిపోయి చక్కటి ఆరోగ్యాన్ని పొంది ఆక్సిజన్ ఎక్కువగా తీసుకొని ఎనర్జీని పెంపొందింపజేసుకొని ఆత్మ సాక్షాత్కారం పొందడం కొరకు ఈ విద్య తాలూకా ముఖ్య ఉద్దేశం. ఎందుకు చేస్తున్నామనంటే మోక్షాన్ని పొందాలన్నటువంటి ఉద్దేశం చేస్తున్నాం. ఇది ఎవరు చేస్తున్నారనంటే విశ్వంలో ఉన్న దేవతలందరూ ఈ విద్యనే చేస్తున్నారు. ఇది కృష్ణుడు మనకు భగవద్గీతలోను ఉత్తర గీతలోను దీని గురించి ఎక్కువగా చెప్పారు. దైవాన్ని మనం బయట ఎతుకుతున్నారు చాలామంది, లోపల ఎతికే వాళ్ళు ఏ ఒక్కరో ఉంటారు. ఎందుకు బయట ఎదుగుతున్నాడంటే బహిర్బ్రాహ్మ్యం యదిశ్చిత్వా చిత్వా దేహస్థమీశ్వరం స్వగృహే పాయసం చెక్వా భిక్షామటి ధర్మది. ఉత్తర గీతలో కృష్ణుడు చెప్తాడు, అర్జున చిత్తం చెలించి మనస్సు చెలించి చిత్వా దేహస్థమీశ్వరం దేహంలో ఉన్నటువంటి ఈశ్వరుని విడిచిపెట్టి స్వగృహే పాయసం చెక్త తన స్వగృహంలోనే పంచపక్ష పరమాణాలు అమృతతుల్యమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆయన భిక్షామర్తి ధర్మది ఇంటింటికి పోయి బుద్ధి తక్కువ చేత అమ్మా ముష్టి అని అడుక్కునే విధంగా దైవానికో అక్కడికి పోయి ఇక్కడికి పోయి తిరుపతి రామేశ్వరం అక్కడికి ఇక్కడ పోయి దైవాన్ని వెతుక్కుంటున్నారు అని చెప్పి ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నారు. చిత్తం చెలించింది, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని తిరుగుతుంటాడు పిచ్చి కుక్కలాగా. అది ఎలాగంటే మన ఇంట్లో పంచపక్ష పరమాణాలు ఉండగా తినడం తెలవక పురిగిళ్ళకు పోయి అమ్మా ముష్టి అనుకున్నట్టు ఉంటుంది దైవారాధనకు అని ఉత్తర గీతలో చెప్తుంది. స్వగృహే పాయసం చెక్క భిక్షామర్తి దుర్మతి భిక్షను పెట్టుకున్నట్టుగా పురిగిళ్ళకు పోయి భగవంతుడి గురించి బయట ఆరాధన చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి వాళ్ళని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు స్వామి. అందుచేత మనం బయటికి వెళ్ళవలసిన పని లేదు, మన లోపలనే ప్రాణాన్ని అపానాన్ని మథనం చెయ్యాలి. అంతర్మథనం చర్నింగ్. ఈ రాపిడి వల్ల మన శరీరంలో ఉన్న మలినాలన్నీ కూడా పోయి శరీరం సన్నబడిపోయి శరీరంలో ఉన్నటువంటి వాత పెద్ద కపాలన్నీ కూడా బయటకు పోయి చక్కనైనటువంటి ఆరోగ్యం కూడా వస్తుంది. ఊర్ధ్వానికి ప్రాణం పోతే ఊర్ధ్వం నసంశయ అంటారు భగవద్గీతలో స్వామి. ప్రశ్న ఎక్కడ జరుగుతుంది? మన లోపలనే జరుగుతుంది, మన మనసులోనే. జవాబు ఎక్కడ కావాలో మళ్ళీ మనసుకే తెలియాల. అందుచేత ఊర్ధ్వానికి జీవుడు పోతే సందేహం నివారణ అయిపోతుందని భగవద్గీతలో స్వామి చెప్తారు. ఎంతవరకు సాధన చెయ్యాలి, ఎలా చెయ్యాలని అంటే పుటద్వయ వినిర్ముక్తి. ఈ రెండు పుటములు ఉన్నాయి కదా, ఈ రెండు దాటిపోయి లోపలికి వెళ్ళిపోవడం ప్రాణం. పుటద్వయ వినిర్ముక్తి. వాయుర్యత్ర విలీయతే. ఈ ఆడుతున్నటువంటి ఉశ్వాస నిశ్వాసలు అన్నటువంటి వచ్చిన వాయువు ఉంది కదా, ఆ వాయువు రెండు పుటములు దాటి వెళ్ళిపోవాలి మూడో నాడిలోకి. పుటద్వయ వినిర్ముక్తి. పుట అంటే రెండు పుటములు, ద్వయం అంటే రెండు. వినిర్ముక్తి మోక్షం నీకు ఎప్పుడు వస్తుందని అంటే ఈ రెండింటిని దాటించాల ప్రాణశక్తిని. వాయుర్యత్ర విలీయతే. వాయువు ఎక్కడైతే విలీనం అయిపోతుందో పుట్టిన చోటనే విలీనం చేసి ప్రాణాన్ని, అప్పుడు జీవుడు ఉండడు. తం ధాయేత్ పార్థమేశ్వర. అర్జున ఈశ్వరుణ్ణి అక్కడ ధ్యానం చేయు అన్నారు కృష్ణుడు ఉత్తర గీతలో. తం ధాయేత్ పార్థమేశ్వర. ఎప్పుడైతే ఈ అపానము ప్రాణము రెండు కలిసిపోతాయో చిదాకాశంలో
జీవుడు ఉండడు, ఈశ్వరుడే ఉంటాడు. ఈ అపానం కిందకి వచ్చి ప్రాణం పైకి ఎత్తున్నంతసేపు కూడా జీవభ్రాంతి వదలదు. అందుచేత ఊర్ధానికి పోయేదానికి ప్రయత్నం చేసి దానికి మార్గం అవరోధం లేకుండా, అడ్డు లేకుండా చెయ్యాలి మనం చేయాల్సినటువంటి సాధన ద్వారా. అందుచేత ఈ విధంగా సాధన చేసినటువంటి వాళ్ళు యోగస్థుకుడు కర్మాని, యోగంతో కూడుకొని కర్మలు చేస్తున్నారు. సంఘం తక్కువ ధనంజయ ఫలకాంక్ష వదిలేస్తున్నారు. నిష్కామ కర్మయోగం అంటారు. ఇదే నిష్కామ్యం అంటే ఏ విధమైన కోరికలు ఉండవాటి చేస్తూ పోతూ ఉంటాయి. సిద్ధ్యాసిద్ధి సమోభూత్వ కార్యం సిద్ధించనవచ్చు, సిద్ధించకపోనవచ్చు. సమత్వం యోగ ఉచితే, సమత్వ బుద్ధిని కలుగు చేసేదే యోగం అని చెప్పారు. మనం ఇట్లా సాధన చేస్తూ పోతూ ఉంటే సమత్వ బుద్ధి రావాలి. సమత్వ బుద్ధి వచ్చినప్పుడు మనకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అది పలానా ఇది పలానా వేరు వేరుగా చూస్తున్నంతసేపు ప్రాపంచిక దృష్టిలో ఉంటాం కాబట్టి పరమార్థం వెనుక పడిపోయి ఉంటాం, మరుగు పడిపోయి ఉంటాం మన మనసులో. చేత మన లోపటనే వీటికి మనమే అది ఉన్నామని, అది అయి ఉన్నామని తెలుసుకుంటే ఇంకా ప్రాబ్లం లేనేది. అందుచేత ప్రతి ఒక్కరూ సిద్ధ విద్యార్థులు అన్నటువంటి వాళ్ళు 1,25,000 మార్గాల్లోనూ ఉత్తమమైనటువంటి మార్గం ఇది. కాబట్టి దీని ద్వారా ఆత్మసాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకు అంటే బయటికి వచ్చామంటే మనస్సు ప్రాకృతి విషయాల మీద వెళ్ళిపోతుంది. బయటకు వస్తే ప్రకృతే కనిపిస్తుంది. అది పలానా ఇది పలానా అది అని చెప్పి బయటకు వచ్చేస్తాను. లోపల ఉంటే బయట విషయాలు ఏవి కూడా స్మరణకు రాకుండా చూసుకుంటాం. యోగేన అంతర్ముఖి బుద్ధి. అర్జున, యోగం ద్వారా నీ బుద్ధి అంతర్ముఖం అవుతుంది అని చెప్పారు. కాబట్టి మనం అటు ఇటు తిరగకుండా లోపలికి వెళ్ళే ప్రయత్నమే చెయ్యాలి. యోగి అన్నటువంటి యోగం ద్వారా అంతర్ముఖం అవుతుంది బుద్ధి. కాబట్టి విషయం అవగాహనకు వస్తుంది. కాబట్టి యోగం ద్వారా అంతర్ముఖం అవడానికే చూడాలి. యోగులు అన్నటువంటి వాళ్ళు బయట నిరోధిస్తారు. ఇంద్రియవాదులు వీటికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు యోగులు. యోగస్య ప్రథమ ద్వారం వాక్కు నిరోధం. యోగానికి ప్రథమ ద్వారం ఏంటంటే వాక్కు నిరోధించాలి. ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువగా మాట్లాడి ఎక్కువ గ్రహించాలి. యోగస్య ప్రథమ ద్వారం వాక్కు నిరోధం. ద్వితీయం అపరిగ్రహం. ఎవరేమిచ్చినా సరే యోగం చేస్తున్నారు పరమాత్మను పొందడానికని ఇస్తారు. ఎవరైతే ఇచ్చినా పుచ్చుకోకూడదు. తృతీయం నిరాశ. మూడవది ఏంటంటే వైద్య వృత్తిని యందు అక్కడ 10 మంది చేయడాలు ఏదో చేస్తున్నారు అని దానికి మనం ప్రయత్నం చేయకూడదు. యోగము ద్వారా అంతర్ముఖమయ్యి ఆత్మసాక్షాత్కారం పొందడం కొరకు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసేటప్పుడు బాహ్యం నిరోధిస్తావు. ఎందుకంటే మనం బయట వెతకడం యోగి. నానావిధ విచారిస్తున్న సాధ్యం అయితే మన ఎన్ని విధాలుగా విచారణ చేసినా మనస్సు స్వాధీనం కాదు. ఎందుకు? ప్రాణానికి మనస్సుకు విడదీయనటువంటి అవినాభావ సంబంధం ఉంది. తర్కై జల్పై శాస్త్రజాలై యుక్తి మంత్రం భాష్యం నవసో జాయితే ప్రాణం సిద్ధోపాయం వినావిధి ఉపాయం తమ విజ్ఞేయమై యోగ మార్గేణ ప్రవర్తితని త్రిశిఖ బ్రాహ్మణ ఉపనిషత్తులో చెప్తారు మహర్షులు. ఎన్ని విధాలుగా విచారణ చేసినప్పటికీ కూడా ప్రాణం స్వాధీనం కాదు. ప్రాణం స్వాధీనం కాకపోతే మనస్సు స్వాధీనం కాదు. మనస్సు స్వాధీనం కాకపోతే ఇంద్రియాల స్వాధీనం కాదు. అందుకు ఎన్ని విధాలుగా విచారించిన తర్కయ. కొంతమంది బుద్ధస్తమానం తర్కిస్తుంటారు, కొంతమంది అనేక విధాల ఉపాయాలు చేసి మనస్సును స్వాధీనం చేసుకుందామని చూస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే శాస్త్రాలు ఎక్కువగా చదువుకుంటుంటారు. కొంతమంది వాదోపవాదాలు చేస్తూనే ఉంటారు భగవంతుడు అంటే ఏమిటని. శాస్త్రవృత్తి కొంతమంది ఉపాయాల ద్వారా మనస్సును అంతర్ముఖం చేసుకుందాం అనుకుంటారు. భేషజయం నవసో అయితే ప్రాణం. భేషజం కొంతమంది మందులు, గంజాయి, అవి గంజాయి అవుతారు. చెప్పకుండా క్లోజ్ అయిపోతుంది, మొత్తం వచ్చేస్తుంది. సంధాన సమాధి ఏకం.
దీనికి చెప్పడానికి లేదు, చేయడానికి ఉంది ఎంతైనా. ఎవరు చేస్తే వాళ్ళ సొంత ధనం. దీని గురించి చెప్పడానికి అనిర్వచనీయం. ఇది మనం చేరుకున్న తర్వాత పలానా అని చెప్పడానికి లేదు. ఏదో రామాయణం, భారతం, ఇతిహాసాలు అయితే చెప్పడానికి ఇతిహాసాలు అవి ఉన్నాయి. ఇది అలాంటిది కాదు. ఇది చివరకు చేరుకున్న తర్వాత నిర్వచనం చేయబడదన్నారు. నిర్వచనం అంటే నోటితో పలానా అని చెప్పడానికి లేదు. ఎందుకు? తనలోనూ ఉన్నటువంటి పరమాత్మను తను తెలుసుకున్న తర్వాత తనకంటే అన్యంగా లేదని తెలిసిన తర్వాత ఇంకేం చెప్తాడు? తనకంటే అన్యంగా ఉంటేనే ఏదైనా చెప్పగలడు. అదియో అన్యదేవతాముపాస్తే అన్యోహమస్మి సదేవా దేవానాం యథాపసేవం సదేవానాం. బృహదానికి ఉపనిషత్తులు చెప్పారు, తనకంటే అన్యంగా ఒక దేవుడు ఉన్నాడు, దేవత ఉన్నది, ఇతరంగా ఉన్నదని, తనకంటే అన్యంగా ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తెలుసుకోవడానికి చూస్తున్నాడు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదంతా అజ్ఞానం అని చెప్పేశారు. కాబట్టి యోగి అయినటువంటి వాడు బాహ్యం నిరోధించాలి. బయట పుస్తకాలు, పూజలు, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, ఇవేవి కూడా యోగికి అవసరం లేదు. బాహ్య నిరుద్ధే మనసా ప్రసన్నత. మనసా ప్రసన్నత పరమాత్మ దర్శనం. బాహ్యం ఎప్పుడైతే నిరోధించామో మనసు ప్రశాంతత వస్తుంది. మనసు ప్రశాంతత వచ్చిన తర్వాత పరమాత్మ తత్వం అనుభూతికి చెందుతాడు. మనసా ప్రసన్నత పరమాత్మ దర్శనం. పరమాత్మ దర్శనం కావాలంటే మనసు ప్రశాంతత కావాలి. మనసు ప్రశాంతత కావాలంటే బాహ్యం నిరోధించాలి. బాహ్య నిరోధించాలంటే పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేస్తుంటారు కదా, అవన్నీ యోగికి అవసరం లేదు. ఎందుకు అంటే తనలోనున్నటువంటి ఆత్మను దర్శించడానికి కొరకు ప్రయత్నం చేస్తాడు యోగి. ఎన్ని విధాలుగా విచారం చేసిన మంత్రం, భాష్యం, మందులు తింటారు, అభినయ, గంజాయి మొదలైనటువంటి సేవిస్తుంటారు, మనస్సును స్వాధీనం చేసుకుంటారు. అందుకు సిద్ధోపాయం వినావిది. సిద్ధులు చెప్పిన మార్గమై ఉండాలి. మనం సాధన చేసేటప్పుడు మనం ముందు వాళ్ళు ఆ విద్య చేసి సిద్ధిని పొంది ఉండాలి. అట్లాంటి విద్యను మనం స్వీకరించాలి. ఉపాయం తమ విజ్ఞ. ఆ ఉపాయం కూడా ఏమై ఉండాలా? యోగ మార్గేణ ప్రవర్తితే, యోగ మార్గమై ఉండాలన్నారు. అంచేత అచ్చమైనటువంటి మార్గాన్ని మనకు చివరగా ఈ మార్గాన్ని నిర్దేశించారు మహర్షులు. మనమంతా కూడా బాహ్యం నిరోధించి నిరంతరం కూడా ఆ ఒడిసులో రాయేసి తిప్పి కొట్టినట్టు నిరంతరం ఆత్మానుసంధానాన్ని ప్రయత్నం చేయాలి. చేసినాడు ఏమవుతుంది? మన శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పోయి శరీరం సన్నపడి గట్టిపడి ఊర్ధ్వానికి జీవుడు ఎప్పుడైతే పోతాడో బయటకు వచ్చి తెలుసుకున్న తెలివి లోపలికి వెళ్ళి తాను తెలుసుకొని లయమైపోతాడు. తెలియజేసే తెలివి ఈశ్వరుడు, తెలుసుకునే తెలివి జీవుడు. ఈ జీవుడు వెళ్ళి లోపల లయమైపోతాడు. మరి చెప్పడానికి ఏమీ ఉండదు. అంచేత ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడంటే ఈశ్వర సర్వభూతానం, సర్వభూతాల్లో ఉన్నాడు, పోతున్నాడు. హృదయసర్జుడు తిష్ఠితే, ప్రతి ఒక్కరు హృదయంలో తిష్ట వేసుకుని ఉన్నాడు. బ్రాహ్మ్యాన్ని యంత్రారూఢాన్ని మా యంత్రగాడు మిమ్మల్ని ఆడించేట్టు తన నిజమైన శక్తి చేత ఈ బొమ్మలన్నింటినీ ఆడిస్తున్నాడు. ఈ ఆట మందనుకుంటున్నాం, ఆయిందని మనకు తెలవదు. అంతా కూడా ఆ ఈశ్వరుడు ఆధీనంలోనే జరుగుతుంది. జగత్సర్వం దైవాధీనం. ఈ జగత్ అంతా ఎవరి అండర్లోనుంది? దైవానికి అండర్లోనుంది. దైవం మంత్రాధీనం. ఇంత దైవం కూడా ఎవరికి అండర్లోనే ఉంటారో మంత్రానికి ఆధీనంలో ఉంటుంటాడు. తన మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం ఎవరికి ఆధీనంలో ఉంటుంది? బ్రాహ్మణులకు ఆధీనంలో ఉంటుంది. బ్రాహ్మణో మమ దేవత అన్నారు. బ్రాహ్మణులు ప్రత్యక్ష దైవ స్వరూపులు అని చెప్పి మనకు ఉపనిషత్తుల్లో మహర్షులు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగేన అంతర్ముఖి బుద్ధి, యోగం ద్వారా అంతర్ముఖం పశ్యామి, అంతర్ముఖమైనటువంటి విద్య ద్వారానే తెలియబడుతుంది. బహిర్ముఖం దృష్టి చేయాలి. బహిర్ముఖంగా వెళ్తే సృష్టి కనిపిస్తుంది. మనంతా ఆత్మ సాక్షాత్కారం కొరకు లోపలికి వెళ్ళే ప్రయత్నమే చేస్తున్నాం. అదే సిద్ధ విద్య. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష. గో బ్రాహ్మణేభ్యం సోమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో, లోకా సమస్త జనో సుఖినో. ఓం శాంతి.